హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. కొన్ని మట్టి పాత్రలు అయితే తీసుకున్నాను. మట్టి కుండ, మట్టి జగ్గు, కప్పు తీసుకున్నాను. వీటిని ఎలా వాడుకోవాలో చూపిస్తాను చూడండి. వేసవి కాలంలో మట్టి పాత్రలు వాడితే మంచిదని, అలాగే ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ఖచ్చితంగా కొత్త మట్టి పాత్రలోనే ఉగాది పచ్చడి చేసుకోవాలి. దానికోసమే తీసుకొచ్చిన ఈ మట్టి పాత్రలను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నా. ఎప్పుడైనా సరే మట్టివి తీసుకొచ్చినప్పుడు వెంటనే డైరెక్ట్ వాటర్లో వంటలు చేయకూడదు. వాటిని నానబెట్టుకున్న తర్వాతే వాడుకోవాలి. అలాగే చేత్తో చేసిన మట్టి పాత్రలకి, మిషన్ తో చేసిన మట్టి పాత్రలకి డిఫరెంట్ అయితే చాలా ఉంటది. మీరు అది గమనించుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మట్టి పాత్రలు ఎప్పుడైనా తెచ్చిన వెంటనే చెప్పాను కదా, వంటలు అయితే చేయకూడదు. ఇలా వాటర్ లో నానబెట్టుకోవాలి. వీలైతే ఒక రోజు లేదంటే 2 రోజులు నానబెట్టుకున్న ఇబ్బంది లేదు. అలా నానితే మట్టి వాసన అంతా పోతుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ పీల్చుకొని బాగుంటాయి. నేను ఒక్కటే మట్టి పాత్ర మాత్రమే తీసుకురమ్మని మా వారికి చెప్పాను. తనతో పాటు మా పాప వెళ్ళి తనకు నచ్చిన జగ్గు, కప్పు తీసుకొచ్చింది. తనే ఈ వాడుకుంటాను, నాకు ఇందులోనే వాటర్ నింపి పెట్టుకుంటాను, వేసవి కాలం కదా చల్లగా ఉంటాయని తెచ్చుకుంది. తన ఇష్టంతో తెచ్చుకుంది. మా పాప అయితే నాకే చెప్తుంది, మట్టి పాత్రలో నీళ్లు తాగితే చాలా మంచిది, అందుకే తీసుకొచ్చుకున్నాను. తను ఇంత బాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు ఇప్పటి నుండి మట్టి పాత్రలు వాడుతుంటే వాటి విలువ తెలుస్తుంది. ఇలా మనం కొనుక్కోవటం వల్ల కూడా కార్మికులకి కొద్దిగా సాయం చేసిన వాళ్ళు అవుతాము. ఎలాగో గ్లాజీ, ప్లాస్టిక్, పింగాని ఇలా వాడుతూనే ఉంటాము. వాటికంటే కూడా వేసవి కాలంలో ఏవి చేసుకున్న మట్టి పాత్రలు మంచి. వేసవి కాలం అనే కదా, ఎప్పుడైనా సరే మట్టి పాత్రలు చాలా మంచిది. నేను చెప్పాను కదా, చేత్తో చేసిన దానికి మిషన్ తో చేసిన దానికి డిఫరెంట్ అయితే చూపిస్తానని. ఈ మట్టి పాత్ర అయితే చేత్తోటే చేసింది. కొంచెం రఫ్ గా, గరుగ్గా ఇలా ఉంది. కూజ అయితే మిషన్ తో చేసింది, అందుకే నున్నగా ఉంది ఫినిషింగ్. మిషన్ తో చేసిన పాత్రల కంటే కూడా చేత్తోటి తయారు చేసిన పాత్రలు తీసుకుంటేనే మంచిది. బయట బజార్లు, మార్కెట్లలో, రోడ్ల మీద ఇలా కొనుక్కోవడం కంటే మన ఊర్లో ఉండే కుమ్మరి వారి దగ్గర కొనుక్కుంటేనే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళము అవుతాము. ఎక్కడైనా ఇంచుమించు ఒకే రేట్లు ఉంటాయి. అదే మన ఊరి కుమ్మరి వారి దగ్గర మనం ఇలా తీసుకొని 10 మందికి చెప్తే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. నేను ఇలా ఒక రోజంతా వాటర్ లో పెట్టి తర్వాత రోజు తీస్తున్నాను. నేను తీస్తుంటే మా పాప వచ్చి తన కప్పు, కూజ నేనే తీసుకుంటా, నేనే శుభ్రం చేసుకుంటా అంటుంది. తను ఇవి తెచ్చిన నుండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎప్పుడెప్పుడు అందులో నీళ్లు తాగదమో, మజ్జిగ తాగదమనే చెప్తుంది. ఇలా వాటర్ లో నుండి తీసినాక ఏమి ఇంకా సోపు అవేం పెట్టనవసరం లేదు. చేత్తోటే ఒక్కసారి కడిగేసి ఇంకా కూజాలో వాటర్ పోసుకొని తాగొచ్చు. నేను ఈ మట్టి పాత్రనైతే ఉగాది పచ్చడి చేయడం కోసం తీసుకున్నా, అందుకే ఇంకా వేడి చేయను. మీరు వంటలు చేయటం కోసం తీసుకుంటే గంజి నీళ్ళు గానీ లేదంటే లో ఫ్లేమ్ లో పెట్టి వేడి నీళ్లు కాచినాక మీరు కూరలు గానీ అన్నం కానీ చేసుకోవచ్చు. ఉగాది పచ్చడికి కొత్త కుండే తెచ్చుకుంటారు చాలా మంది. ప్రతి సంవత్సరం ఒకేలాగా కాకుండా వేరు వేరు పాత్రలు తెచ్చుకుంటే మనకి ఎప్పటికీ వాడుకోవడానికి ఉపయోగపడతాయి. కూజాలో, కప్పులో ఏం చేస్తామని అడిగితే తను ఒక దాంట్లో కోల్డ్ కాఫీ తాగితే ఇంకొక దాంట్లో మజ్జిగ తాగుతానని చూపిస్తుంది. పాత కుండను కొత్త కుండలాగా ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెట్టిన, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. అలాగే ఉగాది పండగకు పూజా గదిని ఎలా శుభ్రం చేసుకోవాలో వీడియో చేసి పెట్టిన, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మట్టి పాత్రల్ని ఇలా వాడుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.